ఇక రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్లు రాష్ట్రపతి ఆమోదంతో డిఓపిటి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కలుద్దాం. మళ్ళీ నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టెన్ పెట్టుకో జొన్న రొట్టెన్ పెట్టుకో నెదర్లాండ్ ఆపద్ధర్మ ప్రధానినిగా బాస్ ఉన్న కూటమి దేశాలు. అక్టోబర్ 1 నుంచి విధుల నిర్వహణ. అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా 6 నెలల్లో రెండవ ఘటన. 278 GB డేటా లీకు. $5,000 సేల్ పెట్టిన హ్యాకర్లు. అమ్ముకోర్రా మంది ఈ డేటాలు అమ్మితే చాలా డేంజర్ అన్న. ఇప్పుడు మనకు అన్నౌన్స్ కాల్స్ ఎందుకు వస్తాయి? ఇదే ఇట్లా అమ్ముకుంటేనే వస్తాయి. పొట్టు వస్తాయి నాకు ఎర్రగా వస్తుంది నంబర్ ఎర్రది ఫ్రాడ్ ఏమో వస్తుంటాయి రోజు కనీసం 100 ఫోన్లు వస్తాయి నాకు. ఇట్లా అనాలి కదా దాన్ని. ఈ ఫోను ఇది ఇచ్చొచ్చే బదులు బటన్లో వస్తే ఫోన్ ఉండేది. కీప్యాడ్ కోపం మీద టక్క వస్తుంది. ఇది నేను ఇట్లా అనాలి. కీప్యాడ్ అంటే వద్దు ఆన్ మీద కోపం వీళ్ళ మీద కోపం అని. ఎవరికి లాభము ఎవరికి నష్టము? రాష్ట్రంలో 3-4 రోజుల్లో భూముల ధరల పెంపు. ఇదే విషయంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ. ఓపెన్ మార్కెట్కు ప్రభుత్వ ధరకు భారీ వ్యత్యాసం. యథేచ్ఛగా స్టాంపు డ్యూటీగా ఎగవేస్తూ లావాదేవీలు. గత కొంతకాలంగా సర్కార్ ఆదాయానికి గండి. భారీగా పెరగనున్న అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్. ఎవరు పెంచుకోవాలి ఎవరు తగ్గించుకోవాలనేది వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా సైకిల్ చేసుకుంటుంటారు. ఎంబీబీఎస్ సీటు 4.5 ఏళ్లకే 5 ఏళ్ల పేరుతో వసూలు కుదరదు. కోర్సును 9 సెమిస్టర్లుగా పరిగణించాలి. మొత్తం ఫీజును 5 సమ వాయిదాలో కడితే సరిపోతుంది. ఫెయిల్ లేదా డిటైన్ అయిన విద్యార్థులు వార్షిక ఫీజును మళ్ళీ చెల్లించొద్దు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్టేట్ రెగ్యులేటరీ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఫీజుల విషయంలో స్టేట్ రెగ్యులేటరీ కమిటీ స్పష్టత ఇచ్చింది. ఎంబీబీఎస్ కోర్సు 4.5 ఏళ్లుగానే పరిగణలోకి తీసుకోవాలని, 5 ఏళ్ల అంటూ ఫీజులు వసూలు చేయొద్దని క్లారిటీ ఇచ్చింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాదికి సంబంధించిన ఫీజును మాత్రమే తీసుకోవాలని, అడ్వాన్స్ పద్ధతిలో వసూలు చేయొద్దని పేర్కొన్నది. ఇది కరెక్ట్గా పాటిస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే అన్న. ఏమని లక్ష్మారెడ్డి సాబ్ 5 ఏళ్ళ ఫీజు కడతాడని ఎమ్మెల్యే. ఇగో 4.5 సంవత్సరాలు కట్టాలి. కానీ ఈ చాలా మందికి డాక్టర్ కావాలంటే ఫ్రీగానే చదివియాలి అన్నట్టు. గవర్నమెంట్ అంతా ఫ్రీగానే చదివియాలి. సేవ చేసేవాళ్ళు కదా. ఇంకోటనా డాక్టర్లు కావాలని చాలా మందికి ఉంటాను. ఫీజులు కట్టుకోలేక అలా కుటుంబ పరిస్థితి సరిగా లేక సమాజానికి ఉపయోగపడే కోర్సులు అన్ని ప్రభుత్వం ఫ్రీగా ఇస్తేనే మంచిది. చేయాలి. దేశానికి సేవ చేసిన అదే సమాజానికి ఇదో రకమైన సేవనే అది. వైద్యం నారాయణ అని అంతే. ఇక ఒక్కసారి ఆదాబ్లో పోదాం. ఇక